ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తానికి మన బ్యాంబో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే దీన్ని చూస్తూ ఉండలేకపోతున్నాను. ఎప్పుడు తినేద్దామా అనిపిస్తుంది. సంత ఎలాగుంది బిర్యానీ? ఎలా వచ్చింది బిర్యానీ? ఎలా ఉంది? బాగుందా? ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడే వంట చేసుకుందాం అనుకుంటున్నాము. సో వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది చూడ్డానికి. సో మంట వెలిగించడం కోసం లక్ష్మి అయితే కర్రలు బాగా వెతికింది. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చికెన్ కోసం పొద్దున్నే పక్క ఊరికైతే వచ్చేసాము. చికెన్ కొట్టించుకుని మా ఊరికైతే వెళ్ళిపోతున్నాము. మేమైతే చికెన్ తీసుకొచ్చిన తర్వాత కొంచెం అన్నం తినేసి బ్యాంబోల కోసం చాలా అంటే చాలా వెతికాము. కానీ మాకైతే దొరకలేదు, సరైనవి దొరకలేదు. అందుకు చాలాసేపు వెతికి ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ కూడా సరైన బ్యాంబోలు ఉన్నాయో లేదో చూడాలి. ఫ్రెండ్స్, మొత్తానికి ఇక్కడైతే ఒక మంచి బ్యాంబో అయితే కనిపించింది. కానీ ఆ బ్యాంబో అయితే చాలా పైకి ఉంది. కింద అంచునైతే చాలా చిన్న సైజు అయితే ఉన్నాయి. మనకైతే అవి సెట్ కావు. దీని కిందంచు నుంచి నరికినా సరే ఈ వెదురుకర్రని తీయడం చాలా కష్టం. అందుకని మావాడైతే పైకైతే ఎక్కిపోతున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఈ వెదురుకర్ర అయితే ఎంత దూరం ఉందో. సో మావాడైతే మధ్యన వరకు ఎక్కి దాన్ని అయితే కొడుతున్నాడు అనమాట. మనకైతే ఎక్కువ వెదురు దుంగలైతే అవసరం లేదు. అందుకని మావాడైతే అక్కడ నుంచి నరుకుతున్నాడు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనకైతే కావాల్సిన బ్యాంబో అయితే దొరికేసింది. సో ఇప్పుడైతే మనం దీన్నైతే మంచిగా కట్ చేసుకోవాలి దుంగలుగా. మేమైతే దీనికోసం చాలా అంటే చాలా దూరం వచ్చాం ఫ్రెండ్స్. మొత్తానికి ఇక్కడైతే దొరికింది. సో ఈ రోజు కనుక ఇది దొరకకపోయి ఉంటే మేమైతే ఈ బ్యాంబో బిర్యానీ అయితే చేసేవాళ్ళం కాదు. దీనికోసం ఎన్ని చోట్లు వెతికామో తెలుసా? కానీ ఒక్క దగ్గర కూడా సరైన బ్యాంబో అయితే కనిపించలేదు. మేమైతే చాలా వెదురు కర్రలు ఉన్న చోటైతే వెతికాము. కానీ అందులో లేత వెదురు కర్రలు అయితే ఉండేవి. అందుకు మేము అందులోనవైతే తీయలేదు. మొత్తానికి ఇక్కడైతే దొరికింది. మేము అనుకున్నట్టు మాకు కావాల్సిన వెదురు కర్రే దొరికింది. ఫ్రెండ్స్, మేమైతే దీన్ని మిషన్తోనైతే కట్ చేయించాము. సారీ, కట్ చేసేటప్పుడు వీడియో అయితే తీయలేకపోయాను. ఫ్రెండ్స్, మాకైతే బ్యాంబో బిర్యానీ చేయడం ఇదే ఫస్ట్ టైం. మేమైతే ఇంతవరకు ఎప్పుడూ చేయలేదు. సో ఎలా వస్తుందో ఏంటో చూడాలి. ఇప్పుడైతే మేము వీటిని బాగా కడుక్కుంటున్నాము. సో చూడండి, ఇలా లోపలైతే కొంత ఇదైతే ఉంది. సో దీన్నైతే ఏమంటారో నాకు తెలియదు. సో అదైతే వెళ్ళిపోయేటట్టు చక్కగా అయితే కడుక్కుంటున్నాము. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా బ్యాంబో బిర్యానీ చేశారా? చేసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలా చేశారో ఏంటో అనేది. మా వాడైతే ఇందులో వాటర్ పెట్టి బాగా క్లీన్ చేసేస్తున్నాడు. లోపలైతే అదేదో గుజ్జు లాంటిది ఉంది, దాన్నైతే తీసేస్తున్నాడు. బాగా క్లీన్ చేస్తున్నాడు అనమాట లోపల. ఫ్రెండ్స్, మేమైతే బ్యాంబో బిర్యానీ చేసుకోవటానికి ఒక మంచి ప్లేస్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు ఒక మంచి ప్లేస్ని వెతికి అందులో అయితే బ్యాంబో బిర్యానీ వండుకుంటాము. ఫ్రెండ్స్ చూడండి, ఈ సాపరాయిలోనైతే చాలా జారుగా ఉంది. ఈ మధ్యన బాగా వర్షాలు పడడం వలన ఇలా అయితే అయిపోయింది. మనమైతే ఇక్కడ నుండి జాగ్రత్తగా వెళ్ళాలి, లేదంటే పడిపోయే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, మేమైతే ముగ్గురం వచ్చాము. యాక్చువల్గా ఈ వీడియోని ఎక్కువ మంది ఫ్రెండ్స్తో అయితే చేద్దాం అనుకున్నాను. కానీ మా ఫ్రెండ్స్ అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క పనికైతే వెళ్ళిపోయారు. అందుకు మేమైతే ముగ్గురమే వచ్చాము. ఎందుకంటే చికెన్ ముందుగానే తెచ్చేసుకున్నాము. అందువలన చికెన్ పాడైపోద్దని ఈరోజే వీడియో అయితే చేస్తున్నాము. చికెన్ కనుక తెచ్చుకోపోతే రేపు వీడియో చేద్దాం అనుకున్నాను. రేపైతే అందరూ ఖాళీ ఉంటారు కాబట్టి మేమైతే చాలా కొండపైకి అయితే వచ్చేసాము. ఇప్పుడైతే కొంత దూరం వరకు వచ్చేసాం కాబట్టి ఒక మంచి ప్లేస్ వెతికి అందులో వంట అయితే స్టార్ట్ చేసేయాలి. ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడే వంట చేసుకుందాం అనుకుంటున్నాము. సో వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది చూడడానికి. ఈ వ్యూని ఎంజాయ్ చేస్తూ వంట చేద్దాం అనుకుంటున్నాము. మేమైతే ఇక్కడ మంట వేసుకుందాం అనుకుంటున్నాము. ఆల్రెడీ పొయ్యి కూడా వేసింది. ఇంతకుముందు ఇక్కడ వంట చేసినట్టున్నారు. మనోళ్ళైతే కర్రలు అయితే వెతుకుతున్నారు మంట వేసుకోవడానికి. కర్రల కోసం అంత దూరం అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడే మంచి మంచి కర్రలు అయితే ఉన్నాయి. ఇటువంటి చిన్న చిన్న కర్రలతో పెద్ద మంట అయితే వస్తుంటది. మంట వేసుకోవడానికి అంత కష్టపడాల్సిన అవసరం ఉండదు. మన లక్ష్మి అయితే అప్పుడే అన్నోటి కర్రలు వెతికేసింది. చూసారా ఎన్నోటి కర్రలు వెతికిందో, అంత ఫాస్ట్గా వెతికేసింది. సో సిగ్గుపడిపోతుంది. ఫ్రెండ్స్, మేమైతే వాటర్ కోసం ఇక్కడికైతే వచ్చాము. సో చూడండి, ఇవైతే ఊట నీరు. ఇందులో వాటరే మేము తాగుతుంటాం అన్నమాట.
ఇక్కడ పైప్ అయితే పెట్టారు. ఇక్కడ నుండి ఊరు వరకు అయితే వాటర్ సప్లై అవుతుంటాయి అన్నమాట. కానీ వేసవి కాలంలో వాటర్ అయితే చాలా అంటే చాలా తగ్గిపోతాయి. కొద్దిగా ఉంటుంటాయి ఇందులోన. ఫ్రెండ్స్ మేమైతే ఊట నీరే తాగుతాం. మీరైతే ఏ నీరు తాగుతారో కామెంట్ చేయండి. బోర్ నీరు తాగుతారు, ఊట నీరు తాగుతారు. మేమైతే ఇక్కడి వరకు నీరైతే తీసుకొచ్చేసాము. లక్ష్మి అయితే మోసుకుపోయింది. ఈలోపు మనోడు మంట అయితే రెడీ చేసేసాడు. సో చూడండి ఎంత ఫాస్ట్‌గా చేసేసాడో. మేము అక్కడ వాటర్ తీసుకొచ్చేలోపు మంట అయితే స్టార్ట్ చేసేసాడు. ఇదిగోండి ఫ్రెండ్స్, చికెన్ అయితే ఎక్కువ తీసుకురాలేదు, కేజీ అయితే తెచ్చాము. ఎందుకంటే ఎక్కువ మంది కాదు కాబట్టి. ఫ్రెండ్స్ చికెన్ అయితే అక్కడే కొట్టించుకొని తీసుకొచ్చాము. మనం ఇప్పుడు దీన్నైతే కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మేము తీసుకొచ్చిన చికెన్ని బాగా కడుక్కుంటున్నాము. నేను చికెన్ కడిగేలోపు మనోడైతే ఉల్లిపాయలు అయితే కట్ చేసేస్తున్నాడు. ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ బాస్మతి రైస్ అయితే తీసుకొచ్చాము. 2 గ్లాసులు తీసుకొచ్చామన్నమాట, ఎందుకంటే ఎక్కువ మంది కాదు కాబట్టి. సో ఇప్పుడైతే మనం దీనికి మసాలాలు అయితే వేసి కలిపేద్దాం. ఫస్ట్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకుంటున్నాము. మహిసాగర్ నెయ్యి అయితే వేస్తున్నాం ఇందులో. పర్లేదు, ఎంత కొంత వేసేసుకుందాం. మొత్తం అయితే వేసేస్తున్నాం మేము. ఇదైతే మాకు 10 రూపాయలు పట్టింది. ఇప్పుడైతే ఇది బిర్యానీ మసాలా అన్నమాట. ఇది దీని పేరు తెలియదు మాకు, వేసేద్దాం. సరిపోద్ది అనుకుంటాను. ఇప్పుడైతే మనం దీన్ని బాగా కలిపేసుకుందాం. ఇప్పుడైతే బిర్యానీకి వేయవలసిన కొన్ని చెక్కలు, లవంగాలు అన్నీ అయితే వేస్తున్నాము. సో చూడండి పడిపోతుంది. ఇందులో బిర్యానీలో వేయవలసిన సామాన్లన్నీ వేశాక ఉల్లిపాయలు, మిరపకాయలు వేసుకొని బాగా కలుపుకుంటున్నాము. దీన్ని బాగా కలుపుకున్న తర్వాత కాసేపు పక్కన పెట్టి ఇప్పుడు చికెన్ అయితే కలిపేసుకుంటున్నాం. ఫస్ట్ నెయ్యి అయితే వేసుకుంటున్నాం చికెన్లోన, కొంత నెయ్యి అయితే. కారం అయితే వేసుకుంటున్నాం, కొంచెం ఉప్పు, కొద్దిగా వెల్లుల్లి పేస్ట్ అయితే కలుపుకుంటున్నాము. మా సీక్రెట్ మసాలా అన్నమాట, చికెన్ సీక్రెట్ మసాలా. ఇది మొత్తం వేసుకుంటున్నాము. ఇప్పుడైతే బాగా కలిపేసుకుందాం. చికెన్ని, బాస్మతి రైస్ని బాగా కలుపుకున్న తర్వాత మేమైతే బ్యాంబోస్లో వీటిని అయితే నింపుకుంటున్నాము. బ్యాంబోలో కొంత రైస్ వేసుకున్న తర్వాత కొన్ని చికెన్ ముక్కలు అయితే దానిపైన వేసుకుంటున్నాం అన్నమాట. మాకైతే ఇదే ఫస్ట్ టైం బ్యాంబో బిర్యానీ చేయడం. ఎలా వస్తుందో ఏమిటో, ఎప్పుడు తినలేదు, చేయలేదు కూడా. బ్యాంబో బిర్యానీ ఎలా వస్తుందో చూడాలి. బ్యాంబోస్లో బాస్మతి రైస్, చికెన్ వేసుకున్న తర్వాత అందులో సరిపడా వాటర్ వేసుకుని ఇలా అయితే కట్టేసుకుంటున్నాము. లోపల మనం వేసుకున్న నీరు అలాగే రైస్ ఒలికిపోకుండా మేమైతే ఇట్లా మూత అయితే బాగా కట్టేసుకుంటున్నాం అన్నమాట. అలా బాగా మూతలు కప్పుకున్న తర్వాత మేమైతే మండుతున్న మంట పైన బ్యాంబోస్ అయితే పెట్టుకుంటున్నాము. సో చూడండి ఇలా అయితే పెడుతున్నాము. ఇప్పుడు మనం ఇందులో మంటనైతే బాగా వెలిగించాలి. ఫ్రెండ్స్ నాకు తెలిసి ఈ మంటతో బిర్యానీ అయితే వేరంగా ఉడకదు అనుకుంటున్నాను. అందుకు మేమైతే మంటని ఇంకా పెంచుదాం అనుకుంటున్నాము. ఇందులో మంట వెలిగించడం కోసం లక్ష్మి అయితే కర్రలు బాగా వెతికింది. సో చూడండి ఎన్నోటి తీసుకొస్తుందో కర్రలు. మన బ్యాంబో బిర్యానీ ఉడకాలంటే మనకిప్పుడు ఎక్కువ కర్రలు అవసరం కాబట్టి లక్ష్మి అయితే తీసుకొచ్చింది. ఇప్పుడు మనం ఈ కర్రలతోని బాగా మంట అయితే వెలిగించాలి.
మేమైతే బాగా అయితే మంట వేసాము. ఈ మంటకి బ్యాంబూస్ మొత్తం మాడిపోయేటట్టున్నాయి. సో లక్ష్మి బాగా కష్టపడుతుంది. చూడండి మంటని బాగా వెలిగిస్తుంది అనమాట. ఫ్రెండ్స్, బిర్యానీ ఉడికేలోపు అరిటాకుల కోసం మేమైతే ఇక్కడికి వచ్చేసాము. మేమైతే తినడానికి ప్లేట్లు అటువంటివి ఏమీ తెచ్చుకోలేదు. అందుకు అరిటాకుల్లో తిందాం అనుకుంటున్నాము. పక్కనే అరటి చెట్టు ఉంది కాబట్టి సరిపోయింది. లేదంటే ఇంటికి వెళ్ళి ప్లేట్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. మేమైతే 2 ఆకులు తీసుకున్నాము. మాకు అవి సరిపోతాయి. సో ఇప్పుడైతే మేము వెళ్ళిపోతున్నాము. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా అరిటాకుల్లో తిన్నారా? తినుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మన బిర్యానీ అయితే కొంచెం ఉడికిపోయినట్టుంది. కొద్దిగా దగ్గరలో ఉంది ఉడికిపోవడానికి. సో బ్యాంబూస్ కూడా కొద్దిగా మాడిపోయి ఉన్నాయి. ఇప్పుడు వీటిని తీసేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. తర్వాత మళ్ళీ వీటిని తీయడానికి ఇబ్బంది అయిపోద్ది అనుకుంటున్నా. అందుకు మేమైతే వీటిని తీసేస్తున్నాము. ఫ్రెండ్స్, ఇదైతే మొత్తం చూడండి కాలిపోయింది. పడిపోయే అవకాశం ఉంది. జాగ్రత్తగా తీసుకెళ్ళాలి మనమైతే. ఇదైతే ఏం అవ్వలేదు ఫ్రెండ్స్, చూడండి బాగుంది. ఫ్రెండ్స్, మన బ్యాంబో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మావాడైతే బ్యాంబోలో నుంచి బిర్యానీ అయితే తీస్తున్నాడు. సో చూడండి, ఇట్లా అయితే మాడిపోయింది. సో మనమైతే కొద్దిగా అగ్గినైతే తగ్గించాల్సింది. సో బిర్యానీ అయితే పర్లేదు, బాగానే ఉడికింది. కాకపోతే కింద అంచున ఇదిగోండి ఇట్లా మాడిపోయింది. మావాడైతే బ్యాంబోలో నుంచి బిర్యానీ అలా తీస్తున్నాడు అనమాట. మీరు ఎప్పుడైనా బ్యాంబో బిర్యానీ చేశారా? చేసి ఉంటే కామెంట్ చేయండి ఎలా వచ్చిందో ఏంటో అనేది. మాదైతే కొంచెం ఫెయిల్ అయింది ఫ్రెండ్స్. ఎందుకంటే మేము అగ్గిని ఎక్కువ మంట వేసామన్నమాట. అందుకు కొద్దిగా మాడిపోయింది. సో బ్యాంబోలు అయితే మాడిపోయి ఉన్నాయి. మీరు చేసిన బ్యాంబో బిర్యానీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఫ్రెండ్స్, బిర్యానీ అయితే బాగానే ఉడికింది. సో చూస్తుంటే నోరు ఊడిపోతుంది. సో చూడండి, కాకపోతే టేస్టీ ఎలా ఉంటుందో చూడాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తానికి మన బ్యాంబో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో 2 గ్లాసుల బాస్మతి రైస్కి ఇంతైతే వచ్చింది మాకు బ్యాంబో బిర్యానీ. మేము 2 బ్యాంబోల్లో అయితే బిర్యానీ వండుకున్నాము. సో చూడండి, ఇంతైతే వచ్చిందనమాట. మాకైతే మాకు సరిపోద్ది ఇది. నేనైతే దీన్ని చూస్తూ ఉండలేకపోతున్నాను. ఎప్పుడు తినేద్దామా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము తినడానికి రెడీ అయిపోయాం. మేము యాక్చువల్గా ఆకుల్లో పెట్టుకొని తిందాం అనుకున్నాం, కానీ ఇదిగో లక్ష్మి వడ్డించట్లేదు. సిగ్గుపడిపోతుంది. అందుకు అందరం కలిసి తినేస్తున్నాం అన్నమాట. ఫ్రెండ్స్, బిర్యానీలో మొదట నిమ్మకాయ పిండి ఒక ముద్ద వేసుకొని అది నమిలిన తర్వాత ఆ ఆనియన్ తింటే ఉంటుంది. చేయి పెట్టండి అందరు. లేరా? సొంత ఎలాగుంది బిర్యానీ? అలా బిర్యానీ ఎలా ఉంది? బాగుందా? ఓకే, చాలా బాగుంది ఫ్రెండ్స్. అదే ఫస్ట్ టైం చేసాము, కానీ పర్లేదు, బాగుంది. కాకపోతే కొంచెం మాడిపోయింది అనమాట. లక్ష్మి, ఎప్పుడైనా బ్యాంబో బిర్యానీ తిన్నావా లేదా? ఫస్ట్ టైమా? సంత నువ్వు? ఇదే ఫస్ట్ టైం, కానీ చాలా బాగుంది. నాకు కూడా ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్. మేమైతే యాక్చువల్గా ఫ్రెండ్స్ అందరం చేసుకుందాం అనుకున్నాము దీన్ని, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క పనికైతే వెళ్ళిపోయారు, రాలేదు. అందుకు మేమైతే చికెన్ తెచ్చేసుకున్నాం కాబట్టి పొద్దున్నే వెళ్ళి తెచ్చేసుకున్నాం. అందుకే మేమైతే ఇప్పుడే చేసేస్తున్నాము. మా ఫ్రెండ్స్ అయితే ఒక్కొక్కరు రమ్మంటే రాలేదు, కానీ మిగిలింది సాయంత్రానికి తెచ్చేసి ఇమ్మన్నారు.